ఎయిర్ ఫ్రైయర్లో చికెన్ ఇలా వస్తుందని నిజంగా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. రిజల్ట్స్ చూసి అయితే నేను నిజంగా షాక్ అయిపోయాను. సో ఎలా ఏంటి అనేది మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. సో ఇక్కడ నేను చూపిస్తున్నది రెసిపీ ఎయిర్ ఫ్రైయర్లో ఆయిల్ లేకుండా చేసుకుందాం అనుకున్న వాళ్ళకి కొన్ని ఇంపార్టెంట్ స్టెప్స్ ఉంటాయి. అవి మిస్ అవ్వకుండా చేస్తే ఏంటంటేనండి పర్ఫెక్ట్గా టేస్ట్ బాగా కుదురుతుందనమాట. సో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో నేను తీసుకున్న చికెన్ క్వాంటిటీకి దానికి సరిపడా కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ అలాగే సాల్ట్ అండ్ కారం అండ్ దాంతోపాటు కంపల్సరీ యాడ్ చేయాల్సింది, మీరు పెరుగు మీద మేగడి ఉంటే అది వేసుకోండి, లేదా కర్డ్ అయితే ఒక స్పూన్, అంటే మీరు తీసుకున్న చికెన్ క్వాంటిటీని బట్టి వేసుకోండి. అండ్ ఇక్కడ నేను మెయిన్ ఇంకొక ఇంగ్రీడియంట్ చెప్పాను కదండి, నిమ్మరసం. అది క్లిప్పింగ్ మిస్ అయింది. కంపల్సరీ మీరు తీసుకున్న క్వాంటిటీకి సరిపడా చక్కగా నిమ్మరసం కూడా పిండాలి. వీటిల్లో ఏది మిస్ అయినా సరే మనం ఎయిర్ ఫ్రైయర్లో చేస్తున్నాం కాబట్టి దాని టేస్ట్ అనేది మారుతుందండి. సో డిపెండ్స్ ఆన్ ద ఇంగ్రీడియంట్స్ని బట్టి కూడా టేస్ట్ అనేది ఉంటుంది. సో కంపల్సరీ వీటిని మాత్రం యాడ్ చేసుకోండి. చక్కగా ఇట్లా నీట్గా కలిపేసుకుని ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టండి. సో 10 మినిట్స్ తర్వాత దాన్ని ఇలా సిలికాన్ దాంట్లోకి నేను ట్రాన్స్ఫర్ చేశాను. అండ్ ఇంకొక మంచి టిప్ ఏంటంటే ఎయిర్ ఫ్రైయర్లో ఎప్పుడైనా సరే హెవీగా పెట్టేసేయకూడదండి. కావాలంటే మనం బ్యాచెస్ వైజ్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసేటట్లయితే బ్యాచెస్గా ప్రిపేర్ చేసుకోండి. ఫస్ట్ కొంత ప్రిపేర్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ అట్లా. అంతేకాని మీరు చాలా ఎక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేస్తున్నాం కదా అని చెప్పి ఎక్కువగా పెట్టారు అంటే సరిగ్గా కుక్ అవ్వదండి, పర్ఫెక్ట్ టేస్ట్ కూడా రాదు. ఇది చాలా ఇంపార్టెంట్ టిప్ అనమాట. సో సరిపడా చక్కగా చూసారు కదా, ఈ విధంగా మనం ప్లేస్ చేసుకోవాలి. అండ్ ఇందులో ఇన్బిల్ట్ ఆప్షన్ కూడా ఉంటుంది. లేదు మనకి ఇలా పర్టికులర్ టెంపరేచర్లో కావాలి అన్నా మనం ట్రై చేయొచ్చు. సో నేను ఇక్కడ యూజ్ చేసింది మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇన్బిల్ట్ ఆప్షన్ చికెన్ది ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేశాను. 200 డిగ్రీస్ దగ్గర నుంచి ఉంటుంది. సో నేను ఇక్కడ 180 డిగ్రీస్లో 20 మినిట్స్ పాటు పెట్టాను. సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 20 మినిట్స్ మనం పెడతాం కదండి. ఎప్పుడైనా ఎయిర్ ఫ్రైయర్లో మనం కుక్ చేసేటప్పుడు ఇప్పుడు 20 మినిట్స్లో 10 మినిట్స్కి దాన్ని ఒకసారి పాస్ పెట్టి బయటికి తీయాలండి. ఓకే, సో బయటికి తీసిన తర్వాత ఈ విధంగా మీరు చికెన్ని ఫ్లిప్ చేసుకోవాలి. ఓకే, లేదు అంటే అది మనకు ఒక వైపే ఎయిర్ ఫ్రై అవుతుంది, ఇంకొక వైపు అవ్వదు, అండ్ టేస్ట్ కూడా బాగోదన్నమాట. సో 10 మినిట్స్ తర్వాత నేను ఈ విధంగా బయటికి తీసి చక్కగా ఫ్లిప్ చేశాను. ఓకే, మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్గా పెట్టేసేయండి. చక్కగా ఆ మిగతా 10 మినిట్స్ కూడా కుక్ అయిన తర్వాత పర్ఫెక్ట్ అండ్ టేస్టీ చికెన్ అనమాట. ఆయిల్ లేకపోయినా సరే ఎక్సలెంట్గా కుదిరిందండి. మస్ట్ ట్రై రెసిపీ అనమాట. ఎయిర్ ఫ్రై రెసిపీస్ మన ఛానల్లో ఇంకా వేరేవి కూడా ఉన్నాయండి, ఒకసారి చెక్అవుట్ చేయండి. నిజంగా టేస్ట్ అయితే చాలా చాలా బాగుందన్నమాట. ఓకే, సో హోప్ అండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ప్లేస్ చేసి సపోర్ట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.